హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మామూలుగా కోడిగుడ్లు కూర ఉన్నాను, పుదీనా చట్నీ కూడా చేశాను అనమాట. అయితే నిన్న ఒకళ్ళు మామిడికాయ ఇచ్చారు, పెద్ద మామిడికాయ ఇచ్చారు. ఇస్తే మనం కొనేదానికన్నా ఎవరన్నా ఇస్తే బాగా ఎక్సైటింగ్, దాని మీదే దృష్టి ఎక్కువగా పెడతాం. అబ్బా ఇచ్చారు ఇచ్చారు అని చెప్పేసి. చిన్నదైతే పచ్చడి చేద్దాం, పప్పులో వేద్దాం అనుకున్నాను. అది ఎక్కువైపోద్ది పెద్దదని చెప్పేసి తురుము పచ్చడి పట్టేశాను అనమాట. ఇది నిన్నగాక మొన్న అయితే పట్టి పెట్టేశాను. ఇదిగోండి, ఇవాళ 3వ రోజు కదా. ఇదిగో ఇలా అయిందనమాట పచ్చడి. ఇదిగోండి, అసలు చాలా బాగుంది. అసలు మంచి సువాసన ఇస్తుంది. ఆ రోజు నేను పచ్చడి పట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, ఒక కాయే కదా అని చెప్పేసి తీసి చేసేసుకున్నాను. నూనె అన్నీ బాగా సరిపోయిందనమాట. చాలా మంచి వాసన వస్తుంది. వాసన అయితే గుమాయించేస్తుంది. నేను మామిడికాయ పచ్చడి ఇంకా పట్టలేదు, పడదాంలే 2 రోజులు అని చెప్పి అనుకున్నాను. మొన్న మా ఊళ్ళో వర్షాలు పడినాయి 2-3 రోజులు కూడా. ఈ వాతావరణం చల్లగా అనిపిస్తుంది. కొంచెం ఎండ వచ్చిందంతా పచ్చడి పట్టొచ్చు అని చెప్పేసి అలా ఆపాను. ఈలోపు ఈ పచ్చడి పట్టేశాను. ఇంకా వేడి వేడి అన్నం. ఇంకా మా నేహ అయితే ఇంకా ఆగదనమాట పచ్చడి చూసి తినేసేయాలని చెప్పేసి. నేహ లేదు, ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. ఆయిల్ అవన్నీ బాగా సరిపోయినాయి అనమాట. దీంట్లో ఇంకా పచ్చడి ఉండి ఇంకా వేరే కాంబినేషన్ ఏం అవసరం లేదు. నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే అయిపోయింది, ఇంకా వేసవకాలం కదా ఏం వాడతాం అని చెప్పేసి నెయ్యి అయితే వాడట్లేదు నేను. నెయ్యి వేసుకుని తింటే మరి మంట తగ్గిద్ది అని చెప్పి అనుకున్నాం. టేస్ట్ వేరేగా ఉంటుంది. నెయ్యి వేసుకోకుండా ఇలా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉంది. అది పప్పు నూనె వేసి చేశాను. దీంట్లో అప్పడాలు ఆమ్లెట్ వేసుకుని తింటే బాగుంటుంది. చేసుకునే ఓపిక లేదు. ఈ ఎండలు ఏంటో కానీ ఓపిక నశించిపోతుంది. వంట కిందకి రావాలంటేనే చాలా బేజారుగా అనిపిస్తుంది. అసలు మన డబ్బులు పెట్టి కొనేదానికన్నా వేరే వాడిస్తే అయిపోయింది పచ్చడి. అన్నం ఎంత అన్నమైనా సరే తినేసేయచ్చు. చాలా చాలా బాగుంది.